అందరికీ నమస్కారం. సాయి సాహిత్యం గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ విషయాన్ని మీరు గమనించగలరు. సాయి సాహిత్యం అంటే సాయిబాబా గారి జీవితం, బోధనలు, లీలలు మొదలైన వాటిని వివరించే సాహిత్యం. ఈ సాహిత్యం భారతీయ భాషలన్నింటిలోనూ లభ్యమవుతుంది. ఇందులో కథలు, కవితలు, జీవిత చరిత్రలు, భజనలు, ప్రవచనాలు అన్నీ ఉంటాయి. అసలు ఈ సాయి సాహిత్యం ఎందుకు ముఖ్యం? దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? మొట్టమొదటిది ఆధ్యాత్మిక జ్ఞానం. సాయి సాహిత్యం మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది. సాయిబాబా గారి బోధనలు జీవితంలోని అన్ని అంశాలకు సంభవించినవి. ప్రేమ, సహనం, సేవాభావం, విశ్వాసం మొదలైన విలువలను నేర్పుతాయి. రెండవది ప్రేరణ. సాయిబాబా గారి జీవితం మనకు ఎంతో ప్రేరణనిస్తుంది. కష్టాలను ఎదుర్కోవాలి, జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. మూడవది మనశ్శాంతి. సాయి సాహిత్యాన్ని చదివినప్పుడు మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది. మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. నాలుగవది ఆధ్యాత్మిక అభివృద్ధి. సాయి సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేయడం వల్ల మన ఆధ్యాత్మిక అభివృద్ధి, వికాసం జరుగుతుంది. తరువాతది సామాజిక సేవ. సాయిబాబా గారు సామాజిక సేవకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. సాయి సాహిత్యాన్ని చదివి మనం కూడా సమాజ సేవ చేయాలనే తపన కూడా మనకు పెరుగుతుంది. అలాగే సాయి సాహిత్యంలోని ప్రధాన అంశాలు ఏమిటంటే సాయిబాబా గారి జీవితం. సాయిబాబా గారు ఎలా జన్మించారు, వారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, వారి బోధనలు, చరిత్రలు మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకోవచ్చును. సాయిబాబా గారి లీలలు, సాయిబాబా గారు చేసిన అద్భుతమైన లీలల గురించి చదువుకోవడం వల్ల మన విశ్వాసం కూడా పెరుగుతుంది. తరువాత సాయిబాబా గారి బోధనలు. సాయిబాబా గారు జీవితం గురించి తెలుసుకోవడం వల్ల మనం మంచి మార్గంలో నడవటానికి ప్రేరణ జరుగుతుంది. అలాగే ప్రేరణని పొందుతాము. సాయిబాబా గారి భక్తుల అనుభవాలు. సాయిబాబా గారి భక్తులు తమ అనుభవాలను పంచుకునే కథలు చదివి సాయిబాబా గారి దైవిక శక్తిని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. తరువాత సాయి సాహిత్యాన్ని ఎలా చదవాలి? సాయి సాహిత్యాన్ని చాలా శ్రద్ధగా చదవాలి. సాయి సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు మనం ప్రతి పదాన్ని శ్రద్ధగా గమనించాలి, భావంతో చదవాలి. చదివితే మనకు ఎంతో ఆనందం కూడా లభిస్తుంది. నిరంతరం సాయి సాహిత్యాన్ని చదివితే మనం సాయిబాబా గారి గురించి మరింత తెలుసుకోవచ్చు. చదివిన విషయాలను మనం దానిని ఆచరణలో పెట్టాలి. షిరిడీ సాయిబాబా అనేక మతాల ప్రజలకు ఆరాధ్య దైవం. ఆయన జీవితం, బోధనలు అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. సాయిబాబా గారి జన్మ గురించి ఖచ్చితమైన వివరాలు కూడా మనకి సమంగా తెలియదు. ఆయన ఎక్కడ, ఎప్పుడు జన్మించారో ఎవరికీ తెలియదు. ఈ రహస్యమే ఆయన జీవితానికి మరింత ఆకర్షణను చేకూర్చింది. షిరిడీ సాయిబాబా తన జీవితంలో ఎక్కువ భాగం మహారాష్ట్రలోని షిరిడీ గ్రామంలో గడిపారు. అక్కడ ఆయన అన్ని మతాల ప్రజలతో కలిసి సమానంగా మెలిగారు. సాయిబాబా గారు అన్ని మతాలను గౌరవించారు. ఆయన హిందూ, ముస్లిం రెండు మతాల సంప్రదాయాలను తన జీవితంలో అనుసరించారు. ఇది ఆయన్ను అన్ని మతాల ప్రజలకు ప్రియమైన వారిగా చేసింది. ప్రేమ, సహనం, సేవాభావం ఆయన ప్రధాన బోధనలు.
ఆయన ప్రకారం ఈ గుణాలను కలిగి ఉంటే మనం ఎలాంటి కష్టాన్ని అధిగమించవచ్చు. సర్వమానవ సమానత్వం. అన్ని మనుషులు సమానులని నమ్మారు. కులం, మతం, జాతి వంటి భేదాలను ఆయన గుర్తించలేదు. భక్తి మరియు శ్రద్ధ. సాయిబాబా గారు భక్తి మరియు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను ఎల్లప్పుడూ నొక్కి చెప్పారు. ఆయన ప్రకారం నిజమైన భక్తి మనస్సు నుండి వస్తుంది. సాయిబాబా గారి చిట్టీల గురించి మనం తెలుసుకుందాం. సాయిబాబా గారు తన భక్తులకు చాలా చిట్టీలు రాశారు. ఈ చిట్టీలలో ఆయన తన భక్తులను ఆశీర్వదించి వారి సమస్యలకు పరిష్కారాలు సూచించారు. ఈ చిట్టీలు సాయి సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం. సాయిబాబా ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో సాయిబాబా గారి మహాసమాధి ఉన్నది. సాయిబాబాకు భారతదేశం మొత్తం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఉన్నారు. వారు అన్ని వర్గాలకు చెందినవారు. సాయిబాబా గారి బోధనలు మరియు ఆయన చేసిన అద్భుతాలు వారిని ఆయన వైపు ఆకర్షిస్తాయి.